ఈ యాంగిల్ ఏంటి 3 క్యారెక్టర్లు చేస్తున్న 3 యాంగిల్స్ కనిపిస్తాయి. అవును అవును కదా? అది చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, డౌట్ లేదు దాంట్లో. అవునా? బెస్ట్ మీకు వాట్ ఈస్ ది బెస్ట్ ఛాలెంజ్ అండ్ వాట్ ఈస్ ది వరస్ట్ ఛాలెంజ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి? బెస్ట్ ఛాలెంజ్ బాహుబలి క్యారెక్టర్ మొత్తం బెస్ట్ ఛాలెంజ్ అండి. అది చాలా 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 ఓపిక్గా వెయిట్ చేయాలి. అండ్ నా రెస్ట్లెస్నెస్ ఎవరికి చూపించకూడదు. నాకు ఎంత ఇబ్బంది ఉన్నా అది ఆ మేకప్ వేసుకోవటం అదంతా అంత టైం అలాగే కూర్చుని ఉన్నా ఆ ఇబ్బంది ఇది వాళ్ళని కంగారు పెట్టకూడదు. వాళ్ళు ఏదో తీస్తున్నారు, ఏదో మైండ్లో పెట్టుకుని ఏదో చూపిద్దామని తీస్తున్నారు. అలాంటిటప్పుడు నేను ఒక్కరోజు కూడా చిన్న వన్ సెకండ్ కూడా నేను కొంచెం అలా అన్నట్టు ఉన్నానంటే వాళ్ళు కంగారు పెడతారు. అంటే ఏంటంటే చాలాసేపు నుంచి కూర్చోబెడుతున్నావా, పిలవకుండా ఏమన్నా ఫీల్ అవుతున్నాడు, కాన్షియస్ అవుతారు. అవి అవడం నాకు ఇష్టం లేదు. సో నాకు ఎంత ఉన్నా కూడా దాన్ని ఆపుకుని అలా కూర్చోవడానికి చాలా పెద్ద ఛాలెంజ్ అండి, చాలా పెద్ద ఛాలెంజ్. అండ్ ఒక క్యారెక్టర్కి వచ్చేసి 7 ఆడపిల్లల తండ్రిగా చేశాను ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు అది బాహుబలిది ఫిజికల్ స్ట్రెస్ అయితే ఇది మెంటల్ స్ట్రెస్ అండి. ఇది మనం చాలా 7 ఆడపిల్లల తండ్రి కింద ఉన్నప్పుడు మైండ్ సెట్ ఎలా ఉండాలనేది, ఎలా అలవాటు అవుతుందనేది తెలియక ఆ పంచ జుబ్బా వేసుకుని నేను హసిత్ గడు రోజు షూట్ మాకు 7-8 మొదలవుతున్నప్పుడు 5 గల్లా పొలాల్లోకి వెళ్ళిపోయేవాళ్ళం. ప్యూర్ పొలాలు, ఏమంటారు, పల్లెటూరు వెళ్ళిపోవటం, కూర్చోవటం. అక్కడ 2 days ముందే వెళ్ళిపోయి మేము ఆ పొలాల్లో అది తిరిగాం. అక్కడ మేము పట్టుకున్నది ఏంటంటే ఒక ఆయన దగ్గర, ఒక ముసలి అతని దగ్గర, ఎవరి దగ్గర చాలా వెరైటీ కనిపించాడు. అప్పుడు దాకా మేము ఒకలా క్యారెక్టర్ డిజైన్ అనుకున్నాం. కొంచెం ఏదో వెరైటీ ఉందని చూస్తే పాన్ తింటాం చూసాం అనమాట. అతను పాన్ తిన్నాడు మొత్తం తిలబడి. మనం ఇదేమన్నా ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వెళ్ళి, ఎప్పుడు చిన్నప్పుడు పెళ్ళిళ్ళకి అది వెళ్ళినప్పుడు పాన్లు తింటే నోరు ఎర్రగా అవుతుంది అది చూడటం తప్పితే బయట కూడా నాకు తక్కువ పాన్ అలవాటు అది ఏం లేదు. సో నాకు తెలియదు ఆ ప్రాసెస్. పాన్ అంటే సున్నం ఉంటుంది, కాసు ఉంటుంది, ఆ 2 పెట్టి ఓన్లీ ఆకు తింటారు. ఒక చిన్న బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ నీట్గా అదొకటి బాక్స్ తెప్పించుకుని ఆకులు పెట్టుకుని నేనే నేర్చుకుని తినటం మొదలు పెట్టిన తర్వాత ఫస్ట్ డేది అదిరిపోయింది, టెరిఫిక్గా వచ్చింది. అది క్యారెక్టర్ అసలు ఇంత డిఫరెన్స్ తీసుకొచ్చింది ఇది అనుకున్నాం. రోజు సెకండ్ డే నుంచి ఆ కలర్ రావటం, ఒక్కో రోజు బాగా వచ్చేది, ఒక్కొక్కసారి తక్కువ వచ్చేది. రోజు 25-30 పాన్లు తింటాం. సెకండ్ డేకి మొత్తం అయిపోయింది, చెక్కుపోతుంది. సో పెరుగన్నం తిన్నా తట్టుకోలేనమంట. ఇప్పుడు నేను ఆ ఫ్రస్ట్రేషన్ చూపించకూడదు, ఆ మెచ్యూరిటీ చూపించాలి, పిల్లలందరితో తిరగాలి, మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ సీన్లు ఉంటాయండి ఆ కథకు వచ్చేసరికి. అది హార్ట్ అనుకోండి, సినిమాకి అది హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అన్నట్టు అనమాట ఆ క్యారెక్టర్. సో అది చేసిన 15 రోజులు 20 రోజులు మెంటల్గా బాగా చెప్పుకోలేం కదా ఎవరికి. న్యాచురల్గా వెళ్ళాం, వితౌట్ మేకప్, తెలియకుండానే అవి తిని ఆ ఎండకి అదో రకంగా కమిలిపోయి ఆ కళ్ళంతా ఏదో ఎర్రగా అయిపోయి ఒక 15 days అదో మూడ్లో ఉండిపోయాం. మేము ఏ షూటింగ్ అయితే ఎక్కడైతే చేసామో అదే ఇంట్లో కూర్చుండిపోవటం, మళ్ళీ అటు ఇటు వెళ్తాలు ఏం లేదు. వన్స్ రెడీ అయిపోయి అక్కడే కూర్చోవటం. షార్ట్ ఉన్నప్పుడు పిలిస్తే సునీల్ గారు మంచి కంపెనీ, అప్పుడు సునీల్ గారు ఉంటారనమాట పాత్రలో. ఆయన కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో ఆయన అన్నీ చెప్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు మానేయాలి అంటే మరి కమిట్ అయిపోయాం కదా, అది మాకు నచ్చింది వాళ్ళందరికీ. మనం ఇప్పుడు ఇది చెప్పామంటే వాళ్ళు వదిలేపోయి అంటారు, వద్దొద్దు కంటిన్యూ చేద్దాం అన్నట్టే చేసాం. చాలా సఫర్ అయ్యాను ఆ క్యారెక్టర్ మెంటల్గా. సో ఇలాంటి కొత్త ఎక్స్పీరియన్స్లు వచ్చినాయి అనమాట ఈ సినిమాకి. అదేలేండి, మీరు ఏమి ఇబ్బంది పడ్డా ఫైనల్ అవుట్పుట్ బాగా వచ్చింది కాబట్టి అల్టిమేట్ గా దానికోసమే కదా. నోరు ఎంత చెక్కుకుపోయినా, నాలుగు ఎంత మండి ఏమైపోయినా పర్లేదు, బట్ చేసింది మెచ్చుకోవాలి. ఓకే.